ఏపీ డిఎస్సి 2025 యాస్పిరెంట్స్ అందరికి కూడాను నా నమస్కారాలు. ఈ నిన్న మొన్న కానీ ఒక సోషల్ మీడియాలో ఒక వార్త చూశాను. అంటే ఒత్తిడిని భరించలేక ఒక యాస్పిరెంట్ ఆత్మహత్య చేసుకున్నారని ఆ వార్త యొక్క కథనం. అంటే వివరాలు లోపలికి నేను వెళ్ళదలుచుకోలేదు. అది అంటే అక్కడ జరిగితే జరిగి ఉండొచ్చు, అలాగా ఏదైనా వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని మాత్రం ఒక హ్యూమనిటీ వేలోన మనం కోరుకుందాం. కానీ ఎవరు కూడాను అటువంటి ప్రయత్నాలు చేయొద్దు. అది మంచి పద్ధతి అయితే మాత్రం కాదు. మనం ఒక డిఎస్సి రాసినా లేకపోతే ఇంకొక ఎగ్జామ్ రాసినా సరే, మనం దేనికోసమైనా ప్రయత్నం చేసినా అది మన మనుగడ కోసం ఉపయోగపడాలో తప్పించి ఆ ప్రయత్నం అనేది మన ప్రాణాలు తీసేటట్లుగా ఉండకూడదు. ఎవరు కూడా దయచేసి ఈ విషయం ఆ విషయమనే కాదు, ఎవరు కూడా ఆత్మహత్య అనేది చాలా పాపం, అది చేసుకోకండి. ఎవరు కూడా అసలు ఆ థాట్ రానివ్వకండి. ఒకవేళ భగవంతుడు మీకు పరీక్ష పెట్టదలుచుకున్నాడు అనుకోండి, ఆ పరీక్షలో మీరు పాస్ అవ్వడానికి అతని మీద భారం వేసేయండి. భగవంతుడు నువ్వే నాకు దిక్కు, నేను నా ఎఫర్ట్ పెడతాను, నేను నా ప్రయత్నాన్ని అయితే కొనసాగిస్తాను, నువ్వు నీటిలో ముంచినా పాల్లో ముంచినా నీదే భారం అని అతని మీద భారం వేసి మీ ప్రయత్నాన్ని మీరు చేయండి. ఇంతకన్నా బెటర్ది మీకు ఇస్తాడేమో అతను. ఈ డిఎస్సిలో టీచర్ పోస్ట్ కన్నా ఇంకా ఉన్నతమైనటువంటి ఉద్యోగమో లేకపోతే అవకాశమో వ్యాపార రంగంలోనో లేకపోతే ఇంకోలాగా మిమ్మల్ని తీర్చిదిద్దుతాడేమో. భగవంతుడు ఎప్పుడు తన పిల్లలకి అన్యాయం చేయడు. మనందరం అతని పిల్లలమే కదా. కాబట్టి ఎవ్వరు కూడాను ధైర్యాన్ని కోల్పోకండి. అటువంటి ప్రయత్నం అసలు అటువంటి ఆలోచన చేయకండి. అసలు ఆ ప్రయత్నాలన్నీ కూడాను మనల్ని మనం నిరూపించుకోవడం కోసం, ముఖ్యంగా మన బ్రతుకు మనం బతకడం కోసం, మన మీద ఎవరైతే డిపెండెన్స్ ఉన్నారో వాళ్ళని బ్రతికించడం కోసం ఈ పోరాటంలో మనమే పలాయనం చిత్తగించిస్తే అసలు అర్థం ఏమైనా ఉంటుందా? అంటే నేను చెప్పేది ఏంటంటే, మీరందరూ కూడా చాలా గుండె ధైర్యం ఉన్నటువంటి వ్యక్తులు, చాలా సమర్థత ఉన్నటువంటి వ్యక్తులు, చాలా అదృష్టంతో కూడుకున్నటువంటి వ్యక్తులు. మిమ్మల్ని మీరు నమ్మండి. ఈ టైం బౌండరీసు, ఈ ఎగ్జామ్ ప్యాటర్న్స్, ఈ నార్మలైజేషన్స్ ఇవన్నీ పక్కన పెట్టండి. మీరు చదవండి. ప్రిపరేషన్ని సీరియస్గా తీసుకోండి, కానీ లైఫ్ను కాదు. మీరు లైఫ్ని ఎందుకు సీరియస్గా తీసుకుంటున్నారు? ఇదొక్కటే వేనా వెళ్ళడానికి? ఇదొక్కటే దారి ఉందా? ఈ దారి కాకపోతే జీవన మనుగడ సాగించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. మీ ముందు తరాల వాళ్ళు ఇదొక్కటే చేసి బ్రతికారా? మీతో ఉన్నటువంటి మిగతా వాళ్ళందరూ కూడా ఇదే చేసి బ్రతుకుతున్నారా? మీ తర్వాత ఉన్న వాళ్ళు కూడా ఇదే చేసి బ్రతుకుతారా? మీకు ఇదొక అవకాశం అంతే. మీ ప్రయత్నం చేస్తారు, భగవంతుని మీద భారం వేస్తారు, అతను అనుగ్రహిస్తే మనకు తప్పనిసరిగా ఉద్యోగాలు వస్తాయి. అంతే తప్పించి మన ప్రయత్నం నుంచి మాత్రం మీరు ఎస్కేప్ అవ్వద్దు. ప్రయత్నం చేయండి, ఒత్తిడి పడద్దు. నిజంగా డిఎస్సి అంటే నువ్వు అనొచ్చు, అన్నా నువ్వు ఇదంతా నువ్వు ఫేస్ చేస్తే నీకు తెలుస్తుంది అనేసి. నేను వాటి గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. నేను చెప్పేది సూటిగా ఒక్కటే, ఎవ్వరు కూడా మీరు మీ బలహీనతను ప్రదర్శించొద్దు. పోరాడండి, ఫైట్ చేయండి. 100 మంది 100 అనుకునివ్వండి, 100 రకాల ప్రశ్నలు ఇవ్వనివ్వండి, ఎన్ని రకాల కావాలంటే అన్ని రకాలుగా పరీక్షలు పెట్టనివ్వండి. మీరు దాన్ని ఓవర్కమ్ చేయడానికి ప్రయత్నం చేయండి. మనం ఖచ్చితంగా విజయం సాధిస్తాం. అంతే తప్ప మనం ఒత్తిడికి లోనైనంత మాత్రం చేత, మనం ఏదో తప్పుడు నిర్ణయాలు తీసుకున్నంత మాత్రం చేత సమస్యలు అనేవి పరిష్కారం కావు. ఒకవేళ మీకు డిఎస్ఏ వచ్చేసింది అనుకోండి, ఫుల్ బిందాసా కాదు కదా. అక్కడ కూడా ఇంకో సమస్య వస్తూనే ఉంటాయి కదా. ఫైనాన్షియల్ బర్డెన్స్ వస్తాయి, ఫ్యామిలీ బర్డెన్స్ వస్తాయి, రకరకాల అడ్జస్ట్మెంట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. జీవితమే ఒక పోరాటం, సమస్యలే జీవితమే సమస్య, అంతే కదా. మనం నవ్వుతూ వాటిని ఎదిరించి ముందుకు వెళ్ళాలే తప్పించి చెడు నిర్ణయాలు అయితే చేసుకోవద్దు. ఎవరైతే అలా చేశారని ఒక రూమర్స్ వచ్చాయో వాళ్ళని నేను తప్పు పట్టట్లేదు. వాళ్ళు ఎంతో ఫ్రస్ట్రేషన్ ఫీల్ అయ్యి ఉండొచ్చు.
కానీ ఈ వీడియో చూస్తున్నటువంటి వాళ్ళు ఎవరు కూడా మీకు ఏ ప్రాబ్లం ఉన్నా సరే దాన్ని ఏ విధంగా ఓవర్కమ్ చేయాలో మీరు ప్రయత్నం చేయండి తప్పించి అటువంటి తప్పుడు నిర్ణయాలు, చిన్న నిర్ణయాలు తీసుకోకండి. అది నా ఆవేదన. నిజంగా చెప్తున్నాను, నిజంగా అది నా ఆవేదన. ఎవరికి లేవండి కష్టాలు. మీరు రోడ్డు మీద వెళ్ళిన ప్రతి ఒక్కడికి అడగండి. మీరు ఒక 15 సంవత్సరాల పిల్లడికి అడగండి, ఆడ కష్టమని చెప్తాడు. 65 సంవత్సరాలకి అడగండి, రిటైర్మెంట్ అయిపోయినోడికి కూడా వాడు కష్టమని చెప్తాడు. మంచి మిడిల్ ఏజ్లో ఉన్నవాడిని అడగండి, వాడు కష్టమని చెప్తాడు. కష్టాలు లేని వాళ్ళు ఎవరున్నారు? నీకు ఎంజాయ్మెంట్స్ ఎలాగున్నాయో, సుఖాలు ఎలాగున్నాయో, నువ్వు హ్యాపీనెస్గా ఉండడానికి మార్గాలు ఎలాగున్నాయో, కష్టాలు అలాగే ఉన్నాయి. కష్టాలను ఓవర్కమ్ చేసే మార్గాలు కూడా అక్కడే ఉన్నాయి. ఎవరికి లేవండి? నాకు లేవా? మీకు లేవా? ఎవరికి లేవు చెప్పండి. ప్రతి ఒక్కరికి సమస్యలు అనేవి ఉంటాయి. మనం చనిపోయినంత వరకు ఉంటాయి. మనం దాన్ని ఓవర్కమ్ చేయాలి అనేది నా ఉద్దేశం. మీరు ధైర్యంగా ఉండండి, దీన్ని ఒక స్పోర్టివ్గా ముందుకు వెళ్ళండి. ఫలితాన్ని భగవంతుడి మీద వదిలేయండి. మీరు కష్టపడండి, చదవండి, టైం ఉంది. చాలామంది వీడియోస్ పెడుతున్నారు, అనేక వదంతులతో కూడుకున్న డిఎస్సికి సంబంధించి అనేక వదంతులతో కూడుకున్న వీడియోస్ పెడుతున్నారు. అవేం నమ్మొద్దు. మీకు ఎవరైతే ధైర్యాన్ని చెప్తారో వాళ్ళ మాటలు వినండి. ఆ ధైర్యాన్ని మీరు తీసుకోండి, ముందుకు వెళ్ళండి, మీరు సక్సెస్ సాధిస్తారు. ఆల్ ద బెస్ట్ అందరికీ. చక్కగా హ్యాపీగా చదవండి. మీరు జీవితాన్ని సీరియస్గా తీసుకోకండి, ప్రిపరేషన్ సీరియస్గా తీసుకోండి. అంతే తప్పించి మిగతా విషయాలను అయితే సీరియస్గా తీసుకోకండి. హ్యాపీగా చదవండి, మీరు తప్పనిసరిగా విజయం సాధిస్తారు. మీ వెనకాల భగవంతుడు ఉన్నాడు, అతన్ని నమ్మండి, దైవ బలాన్ని పెంచుకోండి, మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఆల్ ద బెస్ట్ అందరికీ. ఓకేనా?